హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. సో అఫీషియల్గా నిన్న రాత్రి OnePlus కంపెనీ అయితే మన ఇండియాలో రేపు జూన్ 10వ తారీఖు ఒక మొబైల్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. అంటే ప్యారల్గా దీంతో పాటు వీళ్ళు యూ సిరీస్కి సంబంధించినటువంటి కొన్ని స్మార్ట్ టీవీస్ని కూడా లాంచ్ చేస్తున్నారు. సో స్మార్ట్ టీవీస్ని అయితే మనం పక్కకు పెట్టేసేద్దాం, అసలు మొబైల్ ఫోన్ దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఇది వచ్చేటప్పటికే OnePlus Nord సిరీస్లో OnePlus NordCE 5G అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో కంపెనీ క్లెయిమ్ చేయటం ఇది వచ్చేటప్పటికి కోర్ ఎడిషన్ అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నారంట. ఇదే కాకుండా ఈసారి దీనికి సంబంధించినటువంటి లాంచ్ డేట్తో పాటు ఫస్ట్ సేల్ అలాగే ఓపెన్ సేల్ డేట్స్ని కూడా అఫీషియల్గా కంపెనీ అనౌన్స్ చేయటం మరొక విశేషం. సో ఇది వచ్చేటప్పటికి జూన్ 10 రెగ్యులర్గా మనందరికీ తెలిసిందే ఈవెంట్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ జూన్ 11వ తారీఖు దీనికి సంబంధించినటువంటి రెడ్ కేబుల్ మెంబర్స్, అంటే ఎవరైతే దీనికి సంబంధించినటువంటి OnePlus మెంబర్స్ ఉంటారో వాళ్ళకి మొట్టమొదటి సేల్ని అయితే తీసుకొని రాబోతున్నారు. అండ్ జూన్ 16వ తారీఖు నుంచి ఇది టోటల్లీ ఓపెన్ సేల్లోకి అయితే రాబోతుంది. ఇకపోతే డీటెయిల్స్లోకి వెళ్ళారు అన్నట్లయితే ప్రీవియస్లీ వీళ్ళు యూరోప్లో 2 మొబైల్ ఫోన్స్ని అయితే లాంచ్ చేశారు OnePlus Nord సిరీస్లోనే. ఒకటి వచ్చేటప్పటికే N10, మరొకటి వచ్చేటప్పటికే N100. సో దీంట్లో మీకు N10 వచ్చేటప్పటికే రెండు కూడా, అంటే N10 కావచ్చు N100 కావచ్చు, రెండు కూడా 5G మొబైల్ ఫోన్సే. ఒకటి వచ్చేటప్పటికే Qualcomm స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 690 SoC చిప్సెట్తో మన ముందుకు వస్తే, మరొకటి వచ్చేటప్పటికే Qualcomm స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 460 SoC చిప్సెట్తో రావడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో OnePlus Nord N10కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోని అయితే పోస్ట్ చేశాను. సో వీలైతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో అది బడ్జెట్ ఫోన్ ఏం కాదు, ఆల్మోస్ట్ 35,000 రూపాయలకి అయితే తీసుకొని రావడం జరిగింది యూరోప్లో. కానీ దీన్ని అప్పుడు మన ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు. ఇకపోతే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి OnePlus NordCE 5G మొబైల్ ఫోన్ ఏ వేరియంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, అసలు ఈ రెండిట్లో ఏదో ఒక మొబైల్ ఫోన్ లాంచ్ చేయబోతున్నారా లేదా మన ఇండియాకి సపరేట్గా ఏదైనా మొబైల్ ఫోన్ని తయారు చేస్తున్నారా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే ఖచ్చితంగా కొత్త మొబైల్ అయితే కాదు, ఈ N10 కావచ్చు లేదా N100 కావచ్చు, ఈ రెండిట్లో ఏదో ఒక మొబైల్ ఫోన్ అయితే మన ఇండియాలో ఈ NordCE 5G అనేటువంటి పేరుతో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీంట్లో మీకు Nord N10 అయితే మన ఇండియాలోకి తీసుకొని రారు, ఎందుకంటే ఇది సుమారుగా 35,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. సో మన ఇండియన్ కరెన్సీలో ఒకవేళ వీళ్ళు లాంచ్ చేసిన 25,000 రూపాయల దాకా తీసుకొని రావాలి. కానీ 25,000 రూపాయల్లో Qualcomm స్నాప్డ్రాగన్తోనే మనకి MI 11X, iQOO 7 ఇలాంటి మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి 27,000-28,000 రూపాయల్లో. సో దీన్ని ఇప్పుడు లాంచ్ చేసి యూజ్లెస్. ఇన్ఫ్యాక్ట్ ఇందులో వచ్చేటప్పటికే 6 సిరీస్కి సంబంధించినటువంటి ప్రాసెసర్ని మనం చూస్తుంటాం కాబట్టి. ఇకపోతే N100ని మన ముందుకు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందా అంటే ఎస్, ఇక్కడైతే నాకు కొన్ని హోప్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇది వచ్చేటప్పటికే Qualcomm స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 460 SoC చిప్సెట్తో మన ముందుకు వస్తుంటుంది కాబట్టి అఫ్కోర్స్ 460 తోటి కనుక లాంచ్ చేశారంటే మన ఇండియాకి సంబంధించినటువంటి మొట్టమొదటి 460 5G ప్రాసెసర్తో వచ్చినటువంటి మొబైల్ ఇదే కావటం మరొక విశేషం. ఇన్ఫ్యాక్ట్ N10 వచ్చింది మీకు సుమారుగా 30,000 రూపాయల దాకా తీసుకొచ్చిన, అంటే 25,000-30,000 రూపాయల బడ్జెట్లో తెచ్చిన, అక్కడే వాళ్ళకి ఇంకొక 9,000 రూపాయలు వేసుకుంటే OnePlus 9R ఉండడం జరుగుతుంది. సో ఇది తీసుకొని రావడం అయితే యూజ్లెస్. నాకు తెలిసినంత వరకు అయితే N100 మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇవాళ ఈ N100 కాకున్నా కానీ N10 మన ఇండియాలో OnePlus NordCE 5G అనేటువంటి పేరుతో లాంచ్ చేసినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. కాకపోతే దీన్ని 25,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేస్తే ఎవరు అక్కడైతే పట్టించుకోరు. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీన్ని వీళ్ళు ఒకవేళ మన ఇండియాలో లాంచ్ చేసినా కానీ సుమారుగా 18,000 రూపాయల నుంచి 20,000 రూపాయల బడ్జెట్లో చూస్తే, అది కూడా OnePlus నుంచి వస్తున్నటువంటి మొబైల్ ఫోన్ కాబట్టి అక్కడ దాన్ని కొంచెం కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళైతే N10ని మన ఇండియాలో OnePlus NordCE 5G కింద తీసుకొని వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా చాలా తక్కువనే నా అభిప్రాయం. ఇకపోతే OnePlus Nord N100ని మన ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది CE పేరుతోటి. సో డీటెయిల్స్లోకి వెళ్ళారంటే ఇందులో Qualcomm స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 490 SoC చిప్సెట్, ఇది వచ్చేటప్పటికి మీకు 11 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద డిజైన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేటప్పటికే కేవలం ఒకే ఒక వేరియంట్ ఉంటుంది యూరోప్ కంట్రీలో. మరి మన ఇండియాలో 1 తెస్తారా 2 తెస్తారా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. సో ఇందులో 4GB ఆఫ్ ర్యామ్, అది కూడా LPDDR4Xకి సంబంధించినటువంటి టెక్నాలజీని యూజ్ చేశారు. అండ్ UFS 2.1 స్టోరేజ్ని అయితే
వీళ్ళు వాడటం జరిగింది. సో మోస్ట్లీ ఇందులో నాకు తెలిసినంత వరకు అయితే ఒకవేళ 464 లేదన్నట్లయితే 6128 బేస్ వేరియంట్ కింద మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీంట్లో డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే 6.52 ఇంచెస్కి సంబంధించి అది N100 కావచ్చు N10 కావచ్చు, రెండిట్లో కూడా డిస్ప్లే స్పెక్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటుంది. ఐపీఎస్ డిస్ప్లే ఇందులో వాడతారు, AMOLED డిస్ప్లే అయితే రాదు. 90 Hz రిఫ్రెష్ రేట్తో రావటం మరొక విశేషం. అఫ్కోర్స్ ఇది వచ్చేప్పటికే ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే కావటం మరొక విశేషం. ఇక దీంట్లో ఫ్రంట్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చారంటే మేబీ N10 కావచ్చు N100 కావచ్చు, రెండిట్లో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3 తోటి మనకు ప్రొటెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది కూడా ఒక మంచి విషయం. రేర్ వచ్చేటప్పటికే మీకు పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని చూస్తుంటారు. ఇక దీంట్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కాదు, మనకి రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ రావడం జరుగుతుంది. కెమెరా కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒకవేళ వీళ్ళు కనుక N10ని మన ముందు తీసుకొచ్చారనుకో 64 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 2+2 ఏమో రెండు మొత్తం 4 కెమెరాస్ని అయితే తీసుకొస్తారు. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికే 16 మెగాపిక్సెల్ కెమెరా తోటి. ఒకవేళ వీళ్ళు కనుక N100ని మన ముందు తీసుకొస్తున్నారు అంటే 13+5+2 మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో 5 కూడా తెస్తారో తేరో, మేబీ 13+2+2 తెచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సి లేదు. వేరే ఫ్రంట్ కెమెరా వచ్చేటప్పటికే 8 మెగాపిక్సెల్ కెమెరా. ఇకపోతే రెండిటిల్లో కూడా మనకి బ్యాటరీ అనేది కామన్గా ఉంటుంది కాబట్టి సో దాన్నే ఇందులో క్యారీ ఫార్వర్డ్ చేసేటువంటి అవకాశం ఉంది. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం. అఫ్కోర్స్ దీంట్లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా చూడటానికి అయితే దొరుకుతాయి. అండ్ వాళ్ళైతే అక్కడ డెడికేటెడ్ సిమ్ స్లాట్ ఇచ్చారు, సేమ్ మన ఇండియాలో కూడా క్యారీ ఫార్వర్డ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇకపోతే ఇవి సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్, అదేనండి ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ 11 తోటి ఇవి అవుట్ ఆఫ్ ద బాక్స్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీళ్ళు N10 తీసుకొని రానివ్వండి N100 తీసుకొని రానివ్వండి, ఒకవేళ ఈ రెండిట్లో ఏదో ఒక మొబైల్ ఫోన్ని లాంచ్ చేస్తున్నారంటే ఒకవేళ N10 Qualcomm Snapdragon 690తో తెస్తే మాక్సిమం ప్రైస్ 20,000 రూపాయల్లో ఉండాలి. ఒకవేళ లేదు వీళ్ళు N10తో తీసుకొచ్చారు అన్నట్లయితే 15,000 రూపాయల నుంచి 17,000 రూపాయల మధ్యలోనే మన ముందు తీసుకొని రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ బడ్జెట్లో ఈ స్పెక్స్ తోటి ఇక్కడైతేనే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ, వాస్తవానికి ఆ బడ్జెట్ కూడా ఎక్కువే, కానీ OnePlus కాబట్టి కొంచెం కన్సిడరేషన్ పాయింట్ తీస్తూ ఉంటారు. సో ఒకవేళ వీళ్ళు కనుక ఆ ప్రైజింగ్ కన్నా ఎక్కువ ప్రైజింగ్ కనుక తీసుకొస్తే డెఫినెట్లీ ఇది అంత సజెషబుల్ మొబైల్ కాకపోయేటువంటి అవకాశం అయితే ఉంది. కాకపోతే నా విషయానికి వచ్చారు అన్నట్లయితే మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఏదైతే N10 కింద యూరోప్లో లాంచ్ చేశారో Qualcomm Snapdragonకి సంబంధించినటువంటి 690 5G SoC చిప్సెట్ ఉంది చూసారా, సో దీన్నే మన ఇండియాలో వీళ్ళు NordCE 5G వేరియంట్ కింద తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు అక్కడ లాంచ్ చేసిన 30, కానీ మన ఇండియాలో వచ్చేటప్పటికే మాక్సిమం 20,000 రూపాయల దాకా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసినటువంటి OnePlus 9 సిరీస్ కూడా అంత పెద్ద సక్సెస్ అయితే ఏం కాదు, పెద్ద హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే ఏం కాదు, కానీ ప్రైజింగ్లో మాత్రం చాలా 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 ప్రైజ్ ఎక్కువగా పెట్టారు. అండ్ రీసెంట్గా OnePlusలో కూడా ఫోన్లు హీట్ అవుతున్నాయి అనేటువంటి ఇష్యూస్ని అయితే మనం వినున్నాం. అండ్ ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా చాలా రకాల బగ్స్ అయితే వస్తున్నాయి. అండ్ కంపెనీ నుంచి ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగా ప్రొడక్ట్స్ అయితే రావట్లేదు. కాబట్టి సో మళ్ళీ వీళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి ఆ ప్రీవియస్ వైభోగాన్ని తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతో సో ఏదైతే వీళ్ళు యూకేలో లాంచ్ చేసినటువంటి Nord N10 ఉంది చూసారా, సో దాన్నే మన ఇండియాలో NordCE 5G వేరియంట్ కింద తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో మీకే అనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఒకవేళ వీళ్ళు Nord N100ని మన ఇండియాలో NordCE 5G కింద తీసుకొచ్చారు అన్నట్లయితే దీని బడ్జెట్ వచ్చేటప్పటికి నేను ఇందా మీకు చెప్పాను కదా 15,000 నుంచి 17,000 రూపాయల బడ్జెట్లోనే తెచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ ఆ బడ్జెట్లో వీళ్ళు తీసుకొని రారనే నా అభిప్రాయం. సో మీకే అనిపిస్తుంది ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్, రేపు జూన్ 10వ తారీఖు OnePlus కంపెనీ మన ముందుకు తీసుకొని రాబోతున్నటువంటి OnePlus NordCEకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.